ఐబొమ్మ రవి కేసులో మూడవ రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. 2 రోజుల విచారణలో రవి సహకరించినప్పటికీ సిసిఎస్ పోలీసులు కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే సేకరించారు. పోలీసులు రవి 6 సంవత్సరాల బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు లేఖ కూడా రాశారు. డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లుగా రవి అంగీకరించాడు. కానీ 1xBet యాప్ నిర్వాహకుల వివరాలను చెప్పడానికి మాత్రం నిరాకరించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు రవి నెట్వర్క్ పైన లోతైన ఎంక్వైరీ చేస్తున్నారు. కస్టడీ విచారణను గోప్యంగా ఉంచుతున్నారు. ఉన్నత స్థాయి అధికారులు ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. రైట్ విజయ్, ఇమ్మడి రవి 2 రోజుల విచారణలో కూడా కొంతవరకు కీలక అంశాలు పోలీసులు తెలుసుకోగలిగారు. ఈ రోజు 3వ రోజు విచారణ జరుగుతుంది. రవి నెట్వర్క్ పైన ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు అధికారులు? ఎస్ రాధిక, పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి ఐబొమ్మ రవి కేసు. అయితే తన 20 మంది కింద పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తన కింద పనిచేస్తున్నటువంటి ఆ 20 మంది ద్వారా కూడా వివిధ వెబ్సైట్ల నుంచి ఏదైతే మూవీ రూల్స్కు సంబంధించిన వెబ్సైట్ ఉందో ఆ మూవీ రూల్స్ నుంచి అనేక భాషలకు సంబంధించినటువంటి సినిమాలను కూడా కొని ఈయన ఐబొమ్మ అలాగే బప్పం వెబ్సైట్లలో పోస్ట్ చేసేవాడు, అప్లోడ్ చేసేవాడు. సో ఇదంతా కూడా కరేబియన్ అలాగే యూకేకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో సర్వర్స్ని మారుస్తూ, అంటే సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ను మారుస్తూ డార్క్ వెబ్సైట్ ఎలాగైతే నడుస్తుందో, డార్క్ వెబ్ ఎలాగైతే నడుస్తుందో అదే పోర్టల్కు సంబంధించి మిర్రర్ వెబ్సైట్ల ద్వారా కూడా ఈ తతంగం అంతా నడిపించినట్టుగా నిన్న 2వ రోజు విచారణలో భాగంగా అయితే ఐబొమ్మ రవి పోలీసుల ముందు, సైబర్ క్రైమ్ పోలీసుల ముందు అయితే ఒప్పుకున్నాడు. ఈరోజు 3వ రోజు విచారణలో భాగంగా ఐబొమ్మ రవిని పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే కస్టడీలో కూడా ఉన్నాడు కాబట్టి ఇటు ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి లావాదేవీలు అలాగే క్రిప్టో వ్యాలెట్లు, సో ఇటు బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చినటువంటి డబ్బునంతా కూడా క్రిప్టో కరెన్సీగా మార్చి ఇతర దేశాలకు తరలించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక పక్క విచారణ జరుగుతుండగానే మరొక పక్క ఈ బప్పం టీవీ అలాగే ఐబొమ్మకు సంబంధించినటువంటి వెబ్సైట్లు ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లో దర్శనమిస్తూ ఉన్నాయి. సో ఇటు ఐబొమ్మ అలాగే బప్పానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సినిమాని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని లింక్ కాపీ చేసి ఎస్బీఐకి సంబంధించినటువంటి పోర్టల్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడ సినిమా చూసే విధంగా ఇటు ఐబొమ్మకు రవికి సంబంధించినటువంటి అనుచరులు ఆ ఎస్బీఐ వెబ్సైట్ను కూడా హ్యాక్ చేసి ఈ సినిమాల్ని అక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇటు ఎస్బీఐకి సంబంధించినటువంటి టెక్నికల్ టీంని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పిలిపించుకొని అసలు ఏం జరుగుతుందని చెప్పేసి విచారించగా ఎస్బీఐ సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా, బ్యాంకు వెబ్సైట్ను కూడా రవి హ్యాక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఒక్క నెలకి సుమారుగా 30 కోట్ల రూపాయలు, అంటే 3.7 మిలియన్, అంటే దరిదాపు 30 కోట్ల రూపాయలని 1xBet కావచ్చు లేకపోతే ఇతర ఆయన ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా రవి సంపాదించినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. దానికి సంబంధించి సో పూర్తి డీటెయిల్స్ని కూడా ఈరోజు అయితే రాబట్టున్నారు. ఈరోజు 3వ రోజు విచారణలో భాగంగా ఎన్ఆర్ఐ, క్రిప్టో కరెన్సీ అలాగే ఆ వ్యాలెట్స్కు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా రవికి సంధించనున్నారు. ఇక రవికి దేశంలో ఉన్నటువంటి, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాల వివరాలను కూడా, పూర్తి ఖాతాల వివరాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అరెస్టు చేసేటువంటి సమయంలోనే రవికి సంబంధించినటువంటి ల్యాప్టాప్, పర్సనల్ మొబైల్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా క్లియర్ చేసేశాడు. తను ఎక్కడి నుంచి సినిమాలు అప్లోడ్ చేశాడు అన్నటువంటి ఇంకా కూడా డీటెయిల్స్ అయితే తెలియలేదు. ఎందుకంటే అది ఒక మిర్రర్ వెబ్సైట్లు, అంటే ఒక వెబ్సైట్ లాగే ఉండేటువంటి మరొక వెబ్సైట్ని తయారు చేసుకోవడము, అలాగే డార్క్ వెబ్ ఎలాగైతే పనిచేస్తుందో ఐపీ అడ్రస్ ఒక్కొక్క చోటు నుంచి ఇంకొక చోటుకి ఎలా అయితే మారుతుందో ఆ విధంగా వెబ్సైట్లను హ్యాండిల్ చేసేవాడని చెప్పేసి కూడా పోలీసులు అయితే గుర్తించారు. సో దీనికి సంబంధించి ఇటు వెబ్సైట్లు, ఐపీ అడ్రస్ సర్వర్ల కోసం అయితే, అలాగే ఇంకొకటి ఏంజెలా మాస్క్ ద్వారా కూడా రవి ఈ తతంగం అంతా నడిపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఈ ఏంజెలా మాస్క్ అంటే ఐపీ అడ్రస్ ఒక దగ్గర చూపిస్తుంది కానీ వెబ్సైట్ ఇంకొక దగ్గర నుంచి రన్ చేయొచ్చు. ఆ ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది కానీ అడ్రస్ మాత్రం వేరే చోట చూపిస్తుంది. సో ఇలా ఈ ఏంజెలా మాస్క్ కూడా పనిచేస్తుంది కాబట్టి అసలు ఎక్కడి నుంచి ఇదంతా ఆపరేట్ చేశారు, సో ఇటు యూకే అంటా ఉన్నారు, మరొక పక్క కరేబియన్ దీవులు అంటా ఉన్నారు. సో ఎక్కడి నుంచి రవి ఇదంతా ఆపరేట్ చేశారన్న దానిపైన కూడా ఈరోజు పూర్తిగా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే 3వ రోజు విచారణలు అయితే చేపట్టనున్నారు. రాధిక, థ్యాంక్ యూ విజయ్.